ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ రైజ్ జోషి. నేను మీ సరిత. టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్, రవ కేసరి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కడాయి తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ 50% వేగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రవ్వ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. రవ్వ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పుల వేడి నీళ్ళు పోసుకోవాలండి. అంటే ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్స్ హాట్ వాటర్ అనేది వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటూ రవ్వ అనేది అడగంటకుండా ఉండలు కట్టకుండా కొద్దిగా వేసుకుంటూ గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. రవ్వ అనేది ఉండలు కట్టకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. మిగిలిన హాట్ వాటర్ వేసుకొని కలయి పెట్టుకోవాలి. రవ్వ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. రవ్వ అనేది ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత షుగర్ వేసుకోవాలండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్ షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు షుగరు, 4 కప్స్ హాట్ వాటరు, 1/2 కప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనకి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం చివరిగా ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది. రవ్వగా జ్యూసీగా చాలా బాగుంది కదండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ సూపర్ రెసిపీస్ కోసం మన సన్ రైజ్ జోషి అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.